సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. నిన్న జరిగిన తలపతి విజయ్ బహిరంగ సభలో సంఘటన చాలా విషాదం, అందరినీ కలిచివేసింది. దాదాపుగా 39 మంది చనిపోయారు, 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో 50 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఈ అభిమానం యొక్క విలువ ఎంత? మన ప్రాణాల కన్నా ఎక్కువ. ఆ హీరోకి మీరు డబ్బులు కట్టి చూసిన సినిమా ఆయనని గొప్ప హీరోగా చేసింది. ఆయన కొరకు కట్టిన కటౌట్లు డబ్బు మీదే. ఆయన సినిమాలు చూసే డబ్బు మీదే. ఆయన కొరకు కట్టిన బ్యానర్ల ఖర్చు మీదే. అలాగే ఇప్పుడు పోయిన ప్రాణాలు కూడా మీవే. హీరోకి ఏమంత ఎఫెక్ట్ పడుతుంది? ఆయన హ్యాపీగా ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయనకి ఎక్కువగా బాధపడేది ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది చాలా బాధాకరమైన విషయం, నాకు చాలా బాధేసింది అంటాడు. ఏం మానేశాడు ఆయన? తిండి తినడం మానేశాడా? సినిమాలు చేయడం మానేశాడా? ఏం మానేశాడు? ఇప్పుడు రాజకీయ నాయకులందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి. ఒక సిట్టింగ్ జడ్జిని కమిటీ వేశారన్న, ఆ కమిటీకి అయ్యే ఖర్చు కూడా నీదే. వాళ్ళ జేబుల్లోంచి ఏ ఒక్కరు పెట్టుకోరు. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు, మీ జీవితంలో ఏ మాత్రం కూడా మీకు ఉపయోగపడవు. ఇందులో భర్త చనిపోతే బాధ భార్యకి, భార్య చనిపోతే భర్తకి బాధ, అలాగే పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకి బాధ. కానీ మిగతా వాళ్ళు ఎవరు బాధపడతారు? ఎవరైతే ఇప్పుడు 39 మంది చనిపోయారో ఆ చనిపోయిన ఇంటిలో ఇప్పుడు చాలా బాధాకరమైన దృశ్యాలు ఉంటాయి. మావాడు యుద్ధంలో వెళ్ళి పక్క దేశం సైనికుడితో పోట్లాడుతూ చనిపోయాడని చెప్పడానికి వాళ్ళ నాన్న చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ ఒక పిచ్చి అభిమానంతో ఒక హీరో బహిరంగ సభకెళ్ళి మా అబ్బాయి చనిపోయాడని చెప్పడానికి ఎంత సిగ్గుపడతాడు వాళ్ళ నాన్న. పోనీ మీరు వెళ్ళారు కరెక్టే, చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళడం? వాళ్ళకి ఏం తెలుసని తీసుకెళ్లారు? 9 మంది చిన్న పసిపాపల ప్రాణాలు పోయాయి. ఒక్కసారి ఆలోచించండి, అంతమంది కాళ్ళ కింద నలుగుతూ చనిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీ మనసుకి ఎంత బాధ అవుతుంది. అలాంటిది అది మీ కుటుంబ సభ్యులు అంటే ఇంకెంత బాధపడతారు మీరు. ఎందుకు ఇంత పిచ్చి అభిమానం? వాళ్ళని హీరోలుగా చేసింది మీరే, వాళ్ళకి ఆ స్టేటస్ ఇచ్చింది మీరే, వాళ్ళని గొప్ప స్టేజ్లో నిలబెట్టింది మీరే, వాళ్ళకంత డబ్బు ఇచ్చింది మీరే, వాళ్ళకంత హోదా ఇచ్చింది మీరే. కానీ ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నది కూడా మీరే. మీరు లేకుంటే ఆ హీరోలకు అంత హోదా లేదు, మీరు లేకుంటే ఆ హీరోలకు అంత డబ్బు లేదు, మీరు లేకుంటే ఆ హీరోలకు అంత కాస్ట్లీ కార్లు లేవు, మీరు లేకుంటే ఆ హీరోలకి ఎంత కాస్ట్లీ బంగళాలు లేవు. మరి మీరు ఎందుకు వాళ్ళ గురించి తాపత్రయపడుతున్నారు? ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడిగా రంగప్రవేశం చేసి ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అయితే తమిళనాడు ఏమన్నా హాంకాంగ్ అయిపోతుందా, లేదా సింగపూర్ అయిపోతుందా, లేదా అమెరికా అయిపోతుందా? ఏమైతుందని మీరు అంత తాపత్రయపడుతున్నారు?
ఆయన రాజకీయ నాయకుడు అయితే ఆయనకే లాభం, ఆయనకే హోదా వస్తుంది, ఆయనకే కుర్చీ వస్తుంది, ఆయనకే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే జీవితాంతం ఆయనకి దాదాపుగా 2 లక్షల రూపాయలు పెన్షన్ వస్తుంది. నీకేమొస్తుంది? ఒకవేళ ఆలోచించండి, పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అలాగే ఒక తండ్రి లేకుండా ఒక కుటుంబం, అది ఆ పిల్లల్ని పెంచుతూ ఆ తల్లి పడే బాధ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ హీరోని చేసింది మీరు, ఆయనకి స్టేటస్ ఇచ్చింది మీరు, ఆ బంగళాలు ఇచ్చింది మీరు, ఆ కార్లు ఇచ్చింది మీరు, ఆ హోదా ఇచ్చింది మీరు. రేపొద్దున ఆయన చీఫ్ మినిస్టర్ అయితే కూడా ఆయనకి కావాల్సిన ఓటు ఇచ్చేది కూడా మీరే. మరి ఇప్పుడు ఎవరి అవసరం ఎవరికి ఉంది? మీ అవసరం అతనికి ఉందా? అతని అవసరం మీకుందా? ఒకవేళ అతను మీ అవసరం మీద మీ మీద డిపెండ్ అయి ఉంటే మీ ఇంటికి చేతులు జోడించి ఇలా వంగి రావాలి మీ ఇంటికి. మీరెందుకు అంత పిచ్చి అభిమానంతో, గుడ్డి అభిమానంతో వెళ్ళి ఆయన సభలకు వెళ్ళి మిగతా వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగి చనిపోతున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం. అరే, 39 మంది అమాయకులని నేను అనను, ఎందుకంటే వాళ్ళు తెలిసి వెళ్ళారు అక్కడికి. వాళ్ళు అమాయకులు కాదు, కానీ పిచ్చి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేయించారు. అతని అభిమానము మీ కుటుంబం యొక్క శ్రేయస్సు కంటే ముఖ్యమా, పెద్దదా? అసలు అంత అభిమానంతో మీరు ఒక్క సెల్ఫీ తీసుకుంటే మీ జీవితంలో జరిగేది ఏంటి? గొప్ప మార్పు ఏంటి ఒక్కసారి చెప్పండి. మీ జీవితంలో జరిగే అనూహ్యమైన సంఘటనలు ఏమైనా చెప్పండి ఒకటి. అందులో చాలా మంది ఆ సభ అటెండ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంట్లో సాయంత్రం తినడానికి తిండి కూడా ఉండదు. మరి ఒక్క రోజంతా మీరు వేస్ట్ చేయడం వల్ల ఏమొచ్చింది మీకు? హీరో ఏమిచ్చాడు మీకు? కాబట్టి దయచేసి ఇటువంటి పిచ్చి పనులు మానేయండి. ముఖ్యంగా పిల్లలని ఇలాంటి సభలకు తీసుకెళ్ళకండి. ఒకవేళ మీ పిల్లలు వెళ్తామంటే కూడా వాళ్ళు కొట్టి కాళ్ళు విరిచి ఇంట్లో కూర్చోబెట్టండి. ఏం పిచ్చి పని ఇది? ఎందుకంత గుడ్డి అభిమానం? ఆయన ఒక్క క్షణం చూడడం వల్ల, ఆయనతో ఒక్క సెల్ఫీ దిగడం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు ఏంటి? ఒకవేళ ఏదైనా జరగాలంటే నువ్వు ఆటోగ్రాఫ్ ఇచ్చే రేంజ్కి ఎదగాలి, నీతో వేరే వాళ్ళు సెల్ఫీ తీసుకునే రేంజ్కి ఎదగాలి. వేరే వాడితో సెల్ఫీ తీసుకోవడం ఏంటి? ఆ సెల్ఫీ వల్ల ఏమొస్తుంది? కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు మానేయండి. ఇలాంటి పిచ్చి అభిమానం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దయచేసి అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానండి, పిచ్చి అభిమానాలు మానండి. సినిమాలు చూడండి, నటులను గౌరవించండి, వాళ్ళకి తిండి పెట్టండి, కానీ దానివల్ల మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. మనకి చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు, హీరో అంటే మా నాన్న, హీరో అంటే మా అమ్మ, హీరో అంటే అన్నం పెట్టే రైతు, హీరో అంటే మనకి శత్రు దేశం సరిహద్దులో గస్తీ కాచే సైనికుడు. వీళ్ళందరూ నటులు, హీరోలు కారు. వాళ్ళని హీరోలు చేస్తుంది మీరు. ఒకవేళ నిజంగా వాళ్ళ జీవితంలో నిజమైన హీరో ఎవడన్నా ఉన్నాడంటే నువ్వే. ఎందుకంటే వాళ్ళ సినిమాలు డబ్బులు పెట్టి చూస్తున్నావు, నువ్వే హీరో వాళ్ళకి. వాళ్ళు నీకు హీరోలు కారు. ఈ సత్యాన్ని గమనించండి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.